గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్ కాయిన్స్ బాట్ అనేటువంటి మైనింగ్ టెలిగ్రామ్ బాట్లో ఏ విధంగా డైలీ బౌంటీ లేకపోతే డైలీ కాంబో కార్డ్ అనేది అన్లాక్ చేసి 3,20,000 టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి, ట్యాప్ కాయిన్స్ మైనింగ్ బాట్ అనేదాన్ని. ఇక్కడ చూస్తే మొదటగా నేను మీతో డిస్కస్ చేయదలుచుకున్న విషయం ఏంటి అంటే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేదండి. ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది మనకు ఎంత ఎక్కువగా ఉంటే అంత బెనిఫిట్ అవుతాము. సో ఈ టాపిక్ గురించి ఇప్పుడు ఎస్పెషల్లీ చెప్పడానికి ఏంటి అంటే మనం 3-4 రోజులు అయింది ఈ ట్యాప్ కాయిన్స్ బాట్ మైనింగ్ అనేది స్టార్ట్ చేసి. సో మీరు ఈ మొదటి వారంలో మీరు ఏవైతే ఎర్న్ చేస్తారో ఇలా డైలీ మైనింగ్ చేయడం ద్వారా కానీ లేకపోతే బూస్ట్లో ఉన్నటువంటి ఈ ఆటో బాట్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి టోకెన్స్ ద్వారా కానీ దాంతోపాటు మీరు కాంబో కార్డులు ఏవైతే ఎర్న్ చేస్తారో వాటి ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్ కానీ ఈ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ టోటల్ బ్యాలెన్స్ అంతా కూడా మీరేం చేయాలి అని అంటే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే కింద మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా 3 సెక్షన్స్ వస్తాయండి: బ్లాక్ చైన్, ప్లాట్ఫామ్స్, టర్మ్స్ అండ్ జార్గాన్. సో వీటిలలో కార్డులు కొన్ని లాక్ అయి ఉంటాయి, అంటే నేను అన్నీ అన్లాక్ చేసేసానండి. సపోజ్ ఇక్కడ XRP, లెడ్జర్, రిపుల్ అనేసి ఉండి ఇక్కడ లాక్ అయ్యి ఉంటే సో దానికి కింద మీకు ఒక కండిషన్ అనేది చెప్తారు. అంటే ఈ XRP, రిపుల్ అనేది ఏదైతే ఉందో ఇది ఓపెన్ అవ్వడానికి వేరే కార్డు యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇస్తారనమాట. నేమ్ ఇచ్చేసి దాని పక్కన ఎన్నో లెవెల్ వరకు మీరు బై చేయాలి అనేది అక్కడ ఇస్తారు. సో మీరు ఏం చేయాలి, ఈ కార్డు నుంచి వెళ్ళిపోయి ఈ కార్డు నుంచి మేబీ వేరే కార్డు అన్లాక్ కావాలి అంటే వేరే కార్డు నేమ్ ఏదన్నా ఇచ్చారనుకోండి, ఆ కార్డుకి వెళ్ళిపోయి ఆ కార్డుని 9 సార్లు 10 సార్లు మీరు బై చేస్తే ఆటోమేటిక్గా ఈ రిపుల్ అనే కార్డు అనేది అన్లాక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా జస్ట్ మీరు ఈ మొత్తం 3 సెక్షన్లు 1, 2, 3 ఈ 3 సెక్షన్లో ఉన్నటువంటి కార్డులలో దరిదాపు నేను అబ్జర్వ్ చేశానండి, ఒక 6 నుంచి 8 కార్డులు మెయిన్ కార్డులు ఉంటాయి. 6 నుంచి 8 కార్డులు, ఆ 8 కార్డులను మీరు అన్లాక్ చేసేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా అన్లాక్ అయిపోతాయండి, ఏది కూడా లాక్ ఉండదు. 6 నుంచి 8 కార్డులు మీరు అన్లాక్ చేసుకోగలిగితే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి కార్డు కూడా మీకు అన్లాక్ అయిపోద్ది. దానివల్ల మీకు మెయిన్ కలిగే బెనిఫిట్ ఏంటి అంటే ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక్కసారిగా బాగా పెరుగుతుంది అనమాట. దాంతోపాటు మనం ఎలాగో రోజు డైలీ కాంబో కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్లాక్ చేస్తున్నాం. సో అన్లాక్ చేయాలి అని అంటే అవి లాక్ ఉంటాయి, లాక్ అయినప్పుడు మళ్ళీ వేరే కార్డును కూడా బై చేయాలి. ఆ విధంగా ప్రతి కార్డును కూడా అన్లాక్ చేస్తూ వెళ్ళాలి. అదే ఎప్పుడో కాంబో కార్డు కోసం రేపో ఎల్లుండో లేకపోతే 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మీరు ఫైనల్గా కాంబో కార్డులన్నీ ఓపెన్ చేయాలంటే చివరికి ఏదో ఒక రోజు ఈ కార్డులన్నిటిని కూడా అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్లాక్ అనేది లేట్గా చేసుకోవడం కంటే ఇప్పుడే అన్లాక్ చేసి పెట్టేస్తే మీకేం జరుగుతుందంటే ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెరగడం వల్ల మీకు వచ్చేటటువంటి టోటల్ కాయిన్స్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు కాకపోయినా 1 వీక్ తర్వాత అయినా కానీ ఒక్క రోజులోనే చాలా ఎక్కువగా, అంటే మీరు ఫస్ట్ 1 వీక్ పాటు మీరు ఎర్న్ చేసేటటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు, సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం కాంబో కార్డు అన్లాక్ చేస్తాం, అన్లాక్ చేయగానే నాకు 3,20,000 టోకెన్స్ అనేవి వస్తాయి. ఆ 3,20,000 టోకెన్స్ నేను ఏం చేస్తానంటే ఇమీడియట్గా లాక్ అయిన కార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్లాక్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది సపోజ్ నాకు 100 ఉన్నది అనుకోండి, ఆ ప్రాఫిట్ పర్ అవర్ అనేది నేను కార్డులు అన్లాక్ చేయడం ద్వారా ఈ 100 ఉన్నది కాస్త 700, 800 అయిపోద్ది అనమాట. సో 700 అయింది అంటే మీకు మళ్ళీ ఈవినింగ్ కల్లా మీకు మీరు ఇప్పుడు ఎంత అయితే బ్యాలెన్స్ అనే దాన్ని అన్లాక్ చేయడానికి యూజ్ చేస్తారో అంతకంటే ఎక్కువ వచ్చేస్తుంది. ఈ విధంగా మొదటి 1 వీక్ పాటు మీరు కాంబో కార్డు ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేయడము, ఇమీడియట్గా వెళ్ళేసి వేరే అదర్ కార్డులు ఉంటాయి ఆ కార్డులు అన్నిటినీ కూడా అన్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ కాంబో కార్డులు అన్లాక్ చేయడానికి
వేరే లాక్ అయిన కార్డుల యొక్క ప్రాబ్లం అనేది మనకు రాదన్నమాట. సో ఆ విధంగా మనం ఈ ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడం ద్వారా 2 రకాల బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయినటువంటి ఈరోజు కాంబో కార్డు ఏ విధంగా అన్లాక్ చేయాలి అనేది చూద్దాం. సో ఈరోజు మన కార్డులు ఏంటి అంటే ఫోమో అనేది ఒక కార్డు అండి, దాని తర్వాత రేడియం డిఈఎక్స్ అనేది రెండో కార్డు, దాని తర్వాత ఓటీసీ అనేది మూడో కార్డు అనమాట. సో వీటిలలో ఫోమో అనే కార్డు ఎక్కడుంది అనేసి ఫస్ట్ వెతికి దాన్ని అన్లాక్ చేద్దాం. సో తిరిగి నేను అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ జార్గాన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేశానండి. చేసి ఇక్కడ చూడండి ఫోమో అనే కార్డు ఉంది, దీన్ని నేను బై చేస్తున్నానండి. సో గో అహెడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు 20,000 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో కింద థ్యాంక్ యూ ఐ యామ్ లక్కీ అనేసి దాని మీద క్లిక్ చేశాను. సో మీకు ఎవరికైనా కానీ ఈ కార్డు అనేది లాక్ అయి ఉంటే ఈ కింద హింట్ ఉంటుంది. ఈ హింట్ ద్వారా మీరు ఈ కార్డు అనే దాన్ని ఫస్ట్ వేరే కార్డుని అన్లాక్ చేస్తే తర్వాత వచ్చి చూస్తే ఈ కార్డు అనేది కూడా అన్లాక్ అయి ఉంటుంది. దీన్ని మీరు బై చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ నా దగ్గర ఉండేటటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అన్ని కార్డులను అన్లాక్ చేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు కాంబో కార్డు చేయడం జస్ట్ నాకు విత్-ఇన్ సెకండ్స్ ఆఫ్ టైం అనమాట. ఓన్లీ 3 క్లిక్కులలో నా కార్డులన్నీ అన్లాక్ అయిపోతాయి. సో దాని తర్వాత కార్డు రేడియం డిఈఎక్స్ అండి. సో ఈ రేడియం డిఈఎక్స్ అనేది ఎక్కడ ఉంది అనేది చూద్దాం. సో నేను తిరిగి మైనింగ్ బాట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్స్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్స్ అనే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రేడియం డిఈఎక్స్ అనేటటువంటి కార్డు ఇక్కడ ఉంది. సో ఈ కార్డుని నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేయడం ద్వారా కింద గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు 1,00,000 టోకెన్స్ అనేవి వచ్చాయి. కింద థ్యాంక్ యూ ఐ యామ్ లక్కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో రెండో కార్డు కూడా నాది అన్లాక్ అయిపోయింది. ఫోమో ఒకటి, తర్వాత రేడియం డిఎక్స్ అనేది ఇంకొకటి, 2 అన్లాక్ అయిపోయాయి. ఇంకా మూడో కార్డు ఏంటి, మూడో కార్డు ఓటీసీ అండి. సో ఈ ఓటీసీ అనే ఆప్షన్ ఎక్కడుంది అనేది కూడా చూద్దాం. సో మేబీ ఈ టర్మ్స్ అండ్ జాగ్రాన్ అనేది ఏదైతే ఉందో దీంట్లో ఉందా ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడే ఉందండి, టర్మ్స్ అండ్ జాగ్రాన్లోనే ఓటీసీ అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో నేను దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి గో అహెడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఐ యామ్ లక్కీ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో దీని ద్వారా నాకు 2,00,000 టోకెన్స్ అనేవి వచ్చాయి. సో టోటల్గా నాకు ఇప్పుడు 3,20,000 టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయి అన్నమాట. సో దీని ద్వారా నాకు ప్రాఫిట్ ఈ 3,20,000 టోకెన్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోయి 3 కార్డులు కూడా నేను అన్లాక్ చేసేసాను. సో ఈ 3 కార్డులు అన్లాక్ చేయడానికి నేను జస్ట్ 3 క్లిక్కులు డైరెక్ట్ కార్డుల మీద క్లిక్ చేసి బై చేసేసాను. దీనికి గల రీజన్ ఏంటి అని అంటే నేను ఆల్రెడీ ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటిని అన్లాక్ చేసి పెట్టేశాను అనమాట. అంటే ఇలా జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, నా స్క్రీన్ మీద ఎక్కడ కూడా లాక్ అయినటువంటి కార్డు అనేది ఒక్కటి కూడా కనపడట్లేదు. సో అన్నీ అన్లాక్ అయ్యాయి. సో ఈ అన్నీ అన్లాక్ అవ్వడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఆ టైం సేవ్ అవ్వడంతో పాటు ఈ కార్డులు అన్లాక్ చేయాల్సినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని బై చేయడం వల్ల ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఒక్క కార్డు కూడా నాది లాక్ అయింది కనిపించట్లేదు. సో ఈ లైన్లో కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా నేను అన్లాక్ చేసి పెట్టాను. సో అన్నీ అన్లాక్ చేసి మినిమం నేను బై చేసుకుంటూ ఉండడం వల్ల నాకు దరిదాపు ఇప్పుడు ప్రాఫిట్ పర్ అవర్ అనేది మెయిన్ స్క్రీన్ మీదకి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది 97,081 టోకెన్స్ అనేవి నాకు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. సో నేను మొదటి ఒక వారం పాటు నేను ఎర్న్ చేసేటటువంటి ప్రతి టోకెన్ కూడా ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ పెంచుకోవడానికి నేను యూజ్ చేస్తానండి. సో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి
టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.